థాట్ ఆఫ్ గివింగ్ దిస్ ప్రెస్ బ్రీఫ్ మధ్యలో కూడా, బట్ ఎక్స్టెండ్ అవ్వడంతో టైం అంతా కూడా ఇట్ వాస్ సపోజ్ టు బి ఆన్ 5th కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇవన్నీ ఎక్స్టెన్షన్ వల్ల సో ఫైనల్ అంతా అయిన తర్వాతే ఒకేసారి ఇద్దాం ప్రెస్ బ్రీఫింగ్ అని చెప్పని వెయిట్ చేయడం జరిగింది. సో ఎనీవేస్ నౌ ఆఫ్టర్ దిస్ ఎంటైర్ summary revision, the status of the voter list of Anantapur district. So as on today we have gone for the publication of the final roll. So complete ga kuda for all the recognized national state parties ki manam 2 sets ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడే పొలిటికల్ పార్టీ మీటింగ్ వాళ్ళతో కూడా కండక్ట్ చేయడం జరిగింది. దే హ్యావ్ ఆల్ అటెండెడ్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో గివెన్ దెమ్ the overall picture of the electoral roll of the Anantapur district and వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది 2 sets of electoral roll. సైమల్టేనియస్లీ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా ఈరోజు ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఫైనల్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ పబ్లికేషన్ చేస్తూ సో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అది పబ్లికేషన్ జరిగింది అని చెప్పని ఆ పబ్లికేషన్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కమింగ్ టు ది ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ఎంటైర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ కంప్లీషన్ అండ్ ఆల్ దాట్ యాజ్ ఆన్ 22/1/2024 అంటే ఈరోజు ఫైనల్ రోల్ కాను మనకి టోటల్గా 19,94,544 electors have been enrolled as voters in the electoral roll. 19,94,544 మంది ఓటర్స్ని మనము ఓటు హక్కు 2024 ఎలక్షన్లో ఓటు వేసుకోవడానికి యాజ్ ఆన్ ఫైనల్ రోల్. ఎందుకంటే కంటిన్యూస్ అప్డేషన్ ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి సో ఇంకా కూడా మనకి టైం ఉంది. సో ఆఫ్టర్ 9th ఫ్రీజ్ అయిన తర్వాత కూడా మనకి ఇప్పటికే అన్ని ఆల్ ఫామ్ 6, 7, 8 కలుపుకొని దాదాపు ఇంకా కూడా 15,000 మనము ఈఆర్ఓ నెట్లో ఉన్నాయి పెండింగ్ ఫర్ డిస్పోజల్. సో అవన్నిటినీ కూడా మనం ఎంక్వైరీ చేసి వచ్చినట్టుగా కూడా కంటిన్యూస్ అప్డేషన్ కింద అవన్నీ కూడా తీసుకొని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అప్ టు నామినేషన్ వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. సో అప్ టు 10 days బిఫోర్ నామినేషన్ వరకు దే కెన్ ఫైల్ ద హోల్ అన్నీ కూడా ఇంకా కంటిన్యూస్ అప్డేషన్ కింద ఫామ్ 6 కానివ్వండి అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో యాజ్ ఆన్ టుడే స్టాటిస్టిక్స్ ఐఎమ్ పుటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఈ రోజుకి ఓటర్ స్ట్రెంత్ ఈజ్ 19,94,544 అవుట్ ఆఫ్ విచ్ మేల్ ఓటర్స్ 9,88,176 మంది మేల్ ఓటర్స్ ఉన్నారు. అండ్ ఫీమేల్ ఓటర్స్ దగ్గరికి వస్తే సో 10,06,123 మంది ఫీమేల్ ఓటర్స్ ఎలక్టరల్ రోల్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ సినేరియో. సో కాన్స్టిట్యున్సీ వైజ్ బ్రేకప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిట్యున్సీ వైజ్ టోటల్ ఓటర్స్ యాజ్ వెల్ యాజ్ టోటల్ మేల్ ఫీమేల్ ఓటర్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే, నా కమింగ్ టు ది కూడా మనకి మెయిన్ ఫోకస్ పెట్టుకుంటుండేది ఎవరంటే సర్వీస్ ఓటర్స్ కానివ్వండి, పీడబ్ల్యూడి ఓటర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈసారి ట్రాన్స్జెండర్స్ కూడా మనము థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా కంపల్సరీ మనం ఓటు హక్కు కల్పించాలని చెప్పని వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ఏవైతే మనం ఇష్యూ చేస్తుంటాం వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యారా లేదా అని చెప్పని, ప్లస్ పీడబ్ల్యూడీస్ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మార్కింగ్ ఇవ్వాలి ఎలక్టరల్ రోల్లో. సో దట్ వాళ్ళకి మార్కింగ్ ఇస్తే ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ ఎనీ హోమ్ ఓటింగ్. So Election Commission of India has now for the first time introduced the provision of home voting for all the PWD voters as well as the voters who are more than 80 years also. So 80 plus unde vallaki ade vidhanga PWD voters ki iddarki kuda manaki voting hakku home voting hakku ni kalpinchadam jarigindi kabatti aa avakashanni kuda vallu sadviniyogam chesukodaniki oka పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ టైం సో పీడబ్ల్యూడి ఓటర్స్కి సంబంధించి మార్కింగ్ కూడా మనము స్పెషల్ డ్రైవ్ పెట్టి దాదాపు 27,000 మందిని మనం పీడబ్ల్యూడి 27,817 27,817 మంది పీడబ్ల్యూడి ఓటర్స్కి మనం మార్కింగ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ రిగార్డ్ టు పీడబ్ల్యూడి ఓటర్స్. సో కమింగ్ టు ది అదర్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా టోటల్ అడిషన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, మోడిఫికేషన్స్కి ఫామ్ 8కి సంబంధించి స్టాటిస్టిక్స్ కూడా మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంటైర్ సమ్మరీ రివిజన్ పీరియడ్లో సో ఫామ్ 6 టోటల్
1,35,684 క్లెయిమ్స్ మనకి ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఆన్లైన్లో కానివ్వండి, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మనకి డోర్ టు డోర్ జరిగినప్పుడు బిఎల్ఓస్ ద్వారా బిఎల్ఏ సమక్షంలో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వచ్చిన అప్లికేషన్స్ కానివ్వండి. ఫస్ట్ టైం మనకి 4 క్వాలిఫైయింగ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వాలిఫైయింగ్ డేట్స్ ప్రకారంగా 18 సంవత్సరాలు ఎవరికైతే ఫస్ట్ టైం ఓటర్గా వాళ్ళకి నమోదు చేసుకుంటున్నామో అలాంటి వాళ్ళకి కూడా మనము ఫామ్ 6 తీసుకొని, సో టోటల్గా ఈ ఎంటైర్ పీరియడ్కి గాను 1 ఇయర్ పీరియడ్కి ఈ సమ్మరీ రివిజన్ పీరియడ్కి 1,35,684 ఫామ్ 6 అప్లికేషన్స్ని మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవన్నిటినీ కూడా యాజ్ పర్ ది ఈసీఐ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఈసీఐ థరో ఎంక్వైరీ చేసుకొని అవన్నిటినీ కూడా మనం డిస్పోజ్ చేయడం జరిగింది. దాంట్లో 1,18,633 క్లెయిమ్స్ని మనం యాక్సెప్ట్ చేశాము. సో ఫీల్డ్ ఎంక్వైరీలో మనకి ఆల్రెడీ వాళ్ళు ఓటర్గా నమోదై అప్లై చేసుకున్నారని కానివ్వండి, సెకండ్ టైం మళ్ళీ అప్లై చేసుకున్నారు, ఏపీకి రాలేదు కాబట్టి అప్లై చేసుకుని ఉండొచ్చు, కాబట్టి వేరియస్ రీజన్స్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకున్నారు కొందరు. సో అలాంటి కేటగిరీస్ కొందరు 18 సంవత్సరాలు నిండకుండానే అప్లై చేసుకున్నారు. ఆ 4 క్వాలిఫైయింగ్ డేట్స్ అయితే మనం బకెట్స్లోకి వేసుకుంటాం. అదర్ దెన్ దట్ సో స్టిల్ దే ఆర్ నాట్ ఈవెన్ విదిన్ దట్ పర్వ్యూ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డేట్స్. అలాంటి వాళ్ళకి మనం రిజెక్ట్ చేయడం జరిగింది. సో అలా రీజన్స్ దే హ్యావ్ బీన్ రికార్డెడ్. మనం రిజెక్ట్ చేసిన ప్రతి క్లెయిమ్కి కూడా కంపల్సరీ వై వీఆర్ రిజెక్టింగ్ ఇట్ అనేది అండ్ వ్యాలిడ్ రీజన్స్ as per the ECI guidelines why we are rejecting that claim. Every claim with valid reason has been written and duly signed by the ERO and accepted, and then only it is rejected. Ala manaki reject ayina form 6 claims 17,048 claims ante 1,35,684 claimలకు గాను 17,000 మనం రిజెక్ట్ చేసాం. మిగతావన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ నార్మ్స్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో ఫామ్ 7 క్లెయిమ్స్కి వచ్చేటప్పటికి సో ఫామ్ 7 క్లెయిమ్స్ 1,17,826 క్లెయిమ్లు మనం రిసీవ్ చేసుకుంటే సో దాంట్లో మనము 86,777 క్లెయిముల్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. 30,975 క్లెయిముల్ని మనం రిజెక్ట్ చేయడం జరిగింది. ద మేజర్ రీజన్స్ కొందరికి అంటే పేపర్లలో కూడా కొన్నిసార్లు రాస్తున్నారు కాబట్టి తెలియాలా ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతి ఒక్క క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్న దానికి మన దగ్గర రీజన్ ఉంది. మేజర్ రీజన్ ఫర్ రిజెక్షన్ ఏంటంటే చూసుకుంటే ఇప్పుడు మనము మెజారిటీ ఆఫ్ ది క్లెయిమ్స్ అబ్జెక్టివ్ ఒకే పేరు మీద, సో టెక్నికల్ గ్రౌండ్స్, సో అబ్జెక్టివ్ ఒకే పేరు మీద రైజ్ చేయడానికి లేదు ఫామ్ 7. సో అది వాళ్ళు తెలిసి రైజ్ చేశారో తెలియక రైజ్ చేశారో ఆన్లైన్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఓటర్ హెల్ప్ లైన్లో. సో అలా అబ్జెక్టివ్ ఒకే పేరు మీద రైజ్ అయిన క్లెయిమ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం చాలా ఎక్కువ వచ్చాయి, దాదాపు అయ్యే మనకి 13,000 దాకా వచ్చాయి కాబట్టి అవి మనం రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఫామ్ 8 విదిన్ కాన్స్టిట్యుయెన్సీ ఏవైతే మనకి విదిన్ కాన్స్టిట్యుయెన్సీ చేంజెస్ ఉన్నాయో తెలియక ఫామ్ 7 అప్లై చేసుకుంటారు. సో ఆ కేటగిరీ కింద కూడా దాదాపు ఒక 4,000 చిల్లర దాకా ఆ కేటగిరీ కింద మనం రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫామ్ 8 అప్లై చేసుకోవాల్సింది తెలియక వాళ్ళ కరెక్షన్స్ కానీ విదిన్ కాన్స్టిట్యుయెన్సీ మోడిఫికేషన్స్ తెలియక ఫామ్ 7 అప్లై చేసుకున్న రీజన్స్ ఉన్నాయి. దానివల్ల ఇంకొన్ని మనకి బల్క్లో సో బల్క్ క్లెయిమ్స్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదు. దేర్ ఆర్ క్లియర్ కట్ ఈసీఐ గైడ్లైన్స్. సో బల్క్ మనం ఎన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరు అప్లై చేస్తే బల్క్ మనం యాక్సెప్ట్ చేస్తామనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ అతను బిఎల్ఏ అయితే బిఎల్ఏ కెన్ రైజ్ అప్ టు 30, అంతకన్నా మించి బల్క్ అప్లికేషన్స్ రైజ్ చేయడానికి లేదు. సో కొన్ని సందర్భాల్లో బల్క్ అప్లికేషన్స్ ఫైల్ అయ్యాయి, అవి మనం ఎంక్వైరీ చేశాము. ఫాల్స్ అని తేలిన దగ్గర ఎఫ్ఐఆర్స్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 4 ఎఫ్ఐఆర్లు బుక్ చేసాం. అదనంగా ఈరోజు ఇంకొక 2 ఎఫ్ఐఆర్లు కూడా మనం బుక్ చేయబోతున్నాం. సో యాజ్ అండ్ ఆల్ ఎక్కడైతే అది మనకి ఇంటెన్షనల్లీ మరి అక్కడ వాళ్ళు మాలిఫైడ్ ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. సో సెక్షన్ 31 ఆఫ్ ఆర్పీ యాక్ట్ క్లియర్గా చెప్తా ఉంది. సో ఎక్కడన్నా కూడా ఫాల్స్ బల్క్ క్లెయిమ్స్ గాన ఫైల్ చేస్తే వాళ్ళకి దే ఆర్ లయబుల్ ఫర్ ఈవెన్ 1 ఇయర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అని చెప్పని క్లియర్గా సెక్షన్ 31 ఆఫ్ ఆర్పీ యాక్ట్ చెప్తా ఉంది. సో దాని మీద కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. కాబట్టి తెలుసో తెలియకో పొరపాటున ఈ మాదిరిగా బల్క్ క్లెయిమ్స్ని మీరు ఫైల్ చేయడానికి లేదు. అది కూడా ఫాల్స్ క్లెయిమ్స్ని అసలు చేయడానికి లేదు. అవి ఫాల్స్ అని కానీ ఎంక్వైరీలో తేలితే ప్రతి ఒక్కరు కూడా మీకు ఎఫ్ఐఆర్ బుక్
మీరు ఇట్లా శిక్షార్హులు అవుతారని దాని మీద కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. గతంలో కూడా మీడియా వాళ్ళు కూడా దీని మీద కూడా రాసి పబ్లిసిటీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ విధంగా కొన్ని మనము చేయడం జరిగింది. అండ్ బిఎల్ఓస్ ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు లేదు, వాళ్ళు జెన్యూన్ ఓటర్స్, వాళ్ళు ఇక్కడే రిసైడ్ అవుతున్నారు, వాళ్ళేం పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యి వెళ్ళలేదు, టెంపరీ మైగ్రేషన్ కింద వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి ఉండొచ్చు, 2-3 నెలలు వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, బట్ దే ఆర్ టెంపరీలీ మైగ్రేటెడ్, నాట్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. అలాంటి ఫామ్ 7ని కూడా మనం రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా కూడా ఎలిజిబుల్ ఓటర్కి మనం ఓటు హక్కు కల్పించాలి. సో దానికి తీయాలా తొలగించాలన్నా కూడా దేర్ ఈజ్ ఎ వెరీ క్లియర్ డ్యూ ప్రొసీజర్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. డెత్ కేసెస్, ఎస్, ఫామ్ 7 ఇన్ కేస్ ఆఫ్ డెత్ మనం డెత్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. అదేవిధంగా బిఎల్ఓ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎస్ వాళ్ళు చనిపోయారని తేలితే మనం డెత్ సర్టిఫికేట్ తీసుకొని తొలగించడం జరుగుతూ ఉంది. ఇన్ కేస్ డెత్ సర్టిఫికేట్ ఎక్కడన్నా 1 or 2 కేసెస్ చనిపోయి ఉన్నారు, వాళ్ళు మరి ఎవరు కూడా కుటుంబంలో లేరు అని చెప్పి దగ్గర మనము చుట్టుపక్కల వాళ్ళతో పంచనామా కండక్ట్ చేసుకొని అండర్ డ్యూ ప్రొసీజర్ వీఆర్ క్లోజింగ్ ఇట్. సో డెత్ సర్టిఫికేట్స్ అండ్ డెడ్ కేసెస్ విషయంలో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేదు. వేరాస్ ఈ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అన్న దగ్గరలో మాత్రం పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని చెప్పి కొన్ని ఫామ్ 7s మనకి రైజ్ అవ్వడం జరిగింది. సో పర్మనెంట్లీ షిఫ్టెడ్ అన్న దగ్గరలంతా కూడా ఇప్పుడు యాజ్ పర్ ద రివైజ్డ్ ప్రొసీజర్ మనం ఫార్మాట్ బి ఇష్యూ చేయాలా. ఫార్మాట్ బి ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి 15 రోజులు టైం ఇవ్వాలా. 15 రోజుల లోపల అవన్నీ కూడా రిజిస్టర్డ్ పోస్ట్లో కానివ్వండి, స్పీడ్ పోస్ట్లో అండర్ డ్యూ ఎక్నాలెడ్జ్మెంట్ ఓటర్కి సర్వ్ అవ్వాలి. సర్వ్ అయిన తర్వాత 15 days తర్వాత అన్సర్వ్డ్ వచ్చాయంటే ఓకే. అదర్వైజ్ ఆల్ దీస్ అన్సర్వ్డ్ వన్స్ అగైన్ ఆల్ ది మనకు అక్కడ నుంచి ఓటర్ నుంచి నేను ఓటర్గా ఉన్నాను, ఇదిగోండి దిస్ ఈజ్ నాకు ఎక్కడ ఓటు లేదు, ఇక్కడ తప్ప నాకు ఎక్కడ ఓటు లేదు అని డిక్లరేషన్ ఇస్తూ, అదేవిధంగా నేను ఇక్కడే నివసిస్తున్నాను అని చెప్పేదానికి ఆధారాలు అతను ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తే వీ విల్ రిటైన్ ద ఓట్. లేదు మాకు ఫార్మాట్ బి ఇచ్చిన తర్వాత అన్సర్వ్డ్గా రిటర్న్ అయిపోయింది, అలా అన్సర్వ్డ్గా రిటర్న్ అయినవన్నీ కూడా మళ్ళీ బిఎల్ఓ ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్తారు. బిఎల్ఓ ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిజంగా ఓటర్ లేకపోతే మళ్ళీ కూడా అతనికి 3-man కమిటీ కింద వేసుకున్నాం మనము. లేదు కాదు అంటే మళ్ళీ ఏఈఆర్ఓతో ఎంక్వైరీ చేయించుకొని మళ్ళీ హియరింగ్ డేట్ ఒకటి ఇచ్చి, దాని తర్వాత ఫామ్ 7 రైజ్ చేసిన తర్వాత హియరింగ్ డేట్ ఒకటి ఇచ్చి, దెన్ ఈఆర్ఓ విల్ కండక్ట్ ద హియరింగ్ అండ్ దెన్ ఓన్లీ హీ విల్ సే దట్ ఎస్ దీస్ ఆర్ ద రీజన్స్, ఈ రీజన్స్ వల్ల ఈ ఓటర్ ఇక్కడ లేరు కాబట్టి అతని ఓటుని మనము తొలగించడం జరుగుతూ ఉంది. అతను ఇక్కడ జెన్యూన్ ఓటర్ కాదు అని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆఫ్టర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అండ్ ఆఫ్టర్ థరోలీ ఎంక్వైరింగ్ ఇట్ దెన్ ఓన్లీ వీఆర్ రిమూవింగ్ ద ఓట్ సిన్స్ హీ ఈజ్ ఎ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ పర్సన్. సో ఈ విధంగా మనం డ్యూ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతనే పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అన్న వాటిని అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ నట్షెల్ ద ప్రొసీజర్ దట్ ఈస్ ఫాలోడ్. సో కాబట్టి కొన్ని దగ్గరలో ఏమైందంటే టెంపరీ మైగ్రేషన్కి కూడా ఫామ్ 7s రైజ్ అవ్వడం జరిగింది. సో అలాంటివి మనము రిజెక్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ థరో ఎంక్వైరీ. కొన్ని దగ్గరలో ఫామ్ 8 ఫైల్ చేయాల్సింది ఫామ్ 7s ఫైల్ అయిపోయినాయి. అండ్ కొన్ని అబ్జెక్టివ్ సేమ్ ఉండడంతో కూడా మనకి రిజెక్షన్స్ పర్సంటేజ్ కొంత ఎక్కువగా ఉంది. కాబట్టి ఫామ్ 7s ద రీజన్స్ ఫర్ ద రిజెక్షన్ ఐఎమ్ టెల్లింగ్. So there is a valid reason for each and every Form 7 which we have rejected. Okay. Now coming to Form 8. Form 8 750 క్లెయిములు రిసీవ్ అయితే దాంట్లో మనం 1,20,858 క్లెయిములు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ 689 క్లెయిమ్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది అండర్ డ్యూ వ్యాలిడ్ రీజన్స్. సో దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నమోదంటారు ఇట్స్ నాట్ ఎ నేమ్ కరెక్షన్, ఇట్ ఈస్ పర్మనెంట్ అయితే వాళ్ళని కాదని ఫామ్ 7 అప్లై చేయించుకోవడం, ఇలా కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యింది. అదర్వైజ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్ ది అడ్రస్ చేంజెస్ మోడిఫికేషన్స్ విదిన్ ద ఏసీ. అయితే ఫామ్ 8 విదిన్ ద కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మోడిఫికేషన్స్ అంటే నా పేరు తప్పుగా పడింది, సో నేను నా నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్, సో నా అడ్రస్ తప్పుగా పడి నేను చేంజ్ చేసుకోవాలనుకున్నాను, ఇలా మోడిఫికేషన్స్ ఉన్నవన్నీ కూడా మనం ఫామ్ 8 తీసుకోవడం జరిగింది. అవన్నిటినీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో దేర్ నో ఇష్యూస్ విత్ రిగార్డ్ టు ఫామ్ 8. సో ఓవరాల్గా దీస్ ఆర్ ద మేజర్ 6, 7, 8 ఫామ్స్కి సంబంధించి మనకి ఎన్ని రిసీవ్ అయ్యాయి, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ ఫాలోడ్, సో దాంట్లో ఎన్ని యాక్సెప్ట్ చేసాం మనం, ఎన్ని రిజెక్ట్ చేసాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే దిస్ టైమ్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, CEO దగ్గర నుంచి కానివ్వండి మాకు రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది దట్ వీ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ రోల్. సో
సో హెల్దీ ఎలక్టోరల్ రోల్ని మనం తయారు చేయాలి. సో దానికి సంబంధించి ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మనకున్న ఎలక్టోరల్ రోల్లో ఓటు హక్కు కల్పించడం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ, లేని వాళ్ళందరినీ కూడా చనిపోయిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్స్ని ఇవన్నిటినీ కూడా తొలగించడం. రెండోది ఎక్కడైనా జంక్ క్యారెక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి పిఎస్సి డిఎస్సిస్కి సంబంధించిన సిమిలర్ ఎంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ అవన్నిటినీ కూడా తొలగించడం. సో ఈ లిస్టులు మనకి సిఇఓ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ అయిన వెంటనే మనం ఇవన్నిటినీ కూడా ఫీల్డ్కి పంపించేసేసి ఎప్పటికప్పటికి ఎంక్వైరీస్ అండర్ డ్యూ ప్రొసీజర్ చేయించి ఇవన్నిటినీ కూడా 100% తీసేయడం, మనకు వచ్చిన లిస్టు మేరకు అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ది అదర్ ఐటమ్స్. నా కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇంకోటి ఏంటి అంటే మనకు వచ్చిన పొలిటికల్ పార్టీ కంప్లైంట్స్. సో పొలిటికల్ పార్టీ కంప్లైంట్స్కి సంబంధించి జిల్లాలో కంప్లైంట్స్ మేజర్గా వచ్చిన కంప్లైంట్స్, సో చిన్న కొన్ని ఉన్న మేజర్ కంప్లైంట్స్. సో మేజర్ కంప్లైంట్స్ మనకి ఎక్కువగా వచ్చింది ఒకటి, వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోనేరు సురేష్ గారి నుంచి ఒక లిస్ట్, ఆల్ కాన్స్టిట్యున్సీస్ ఆల్మోస్ట్ కవర్ అవుతూ వచ్చింది. సో రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి పరిటాల సునీత గారు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, రఘురామరాజు గారు కానివ్వండి, ఇట్లా మనకి మేజర్గా వచ్చిన పొలిటికల్ పార్టీస్, ఆల్ పొలిటికల్ పార్టీస్ పుట్ టుగెదర్ దాదాపు మనకి 70,286 దాకా మనకు వస్తే, సో వీ హ్యావ్ డిస్పోజ్డ్ దెమ్ యాజ్ పర్ ద డ్యూ ప్రొసీజర్ దట్ ఈస్ బీయింగ్ ఫాలో. సో కొన్ని మనం ఆల్రెడీ డోర్ టు డోర్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మనం డోర్ టు డోర్లో ఐడెంటిఫై చేసినట్టువే మనకి లిస్టులుగా వచ్చాయి ఒకటి. కొన్ని మనకి డోర్ టు డోర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ కాకముందు వచ్చే 1 or 2 స్మాల్ కంప్లైంట్స్ మనకి డోర్ టు డోర్ అవుతున్నప్పుడు అయిన తర్వాత కూడా 1-2 కంప్లైంట్లు లిస్ట్ కూడా కమ్యూనికేట్ అయ్యింది. సో ఆల్ పుట్ టుగెదర్ 70,286 దాకా మనకి వస్తే అవన్నిటినీ కూడా మనం ప్రొసీజర్ ఫాలో అయ్యి డిస్పోజ్ చేశాము. మనం తీసుకున్న యాక్షన్ అంతా కూడా వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి రిటర్న్గా ఇవ్వడము జరిగింది అండ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము జరిగింది. And we have been kept them in the loop and we have informed from time to time what action is being taken on the complaints that have been received from the political parties. And the same copy has been shared even to the CEO office also. అక్కడ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చాము, కంప్లైంట్ చేసిన వాళ్ళకు కూడా ఏం యాక్షన్ తీసుకున్నామనే రిపోర్ట్స్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఆన్ నౌ దేర్ ఆర్ నో ఎనీ పెండింగ్ కంప్లైంట్స్. ఇంకోటి బల్క్ అప్లికేషన్స్కి సంబంధించి కూడా మనకి CEO ఆఫీస్ నుంచి కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ఒక కంప్లైంట్ మేజర్గా వచ్చింది. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ కంప్లీట్ చేశాం. సో జెన్యూన్ ఉన్నవన్నీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే ఫాల్స్ బల్క్ కంప్లైంట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మనం FIRస్ని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. సో దట్ ఇన్ కేస్ అవి రిపీట్ కాకూడదు, అబ్జెక్టర్స్ దే షుడ్ నాట్ ఓట్లని వితౌట్ అన్నెసరీ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్ తొలగించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి దాని మీద కఠినంగా ఉండాలని మనం కూడా FIRs ఫైల్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ సినేరియో ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్. దీని తర్వాత మళ్ళీ మనకి కంటిన్యూస్ అప్డేషన్ కింద కూడా ఇంకా కూడా ఫామ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా 15,000 ఇప్పుడు ఉన్నాయి, అవి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, అవి కూడా టైమ్లీ మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ERO నెట్లో ఇంకా కూడా ఎవరైనా మాకు మేము మిస్ అయ్యామని ఎవరైనా అనుకున్నా కూడా ERO నెట్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫ్రీజింగ్ అనేది కూడా మనకి ఇంకా ఈ రోజులతో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత అన్ఫ్రీజ్ అవుతుంది కాబట్టి దే కెన్ అప్లై. అండ్ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ వీ విల్ ఎంక్వైర్ అండ్ వీ విల్ డిస్పోజ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఇంకొకటే లేదండి, అప్ టు 10 days of nomination we will take up. వస్తుంది బిఫోర్ ఎలక్షన్ అవన్నీ సప్లిమెంట్గా వస్తుంది. ఫైనల్ రోల్ ఇది. దీని తర్వాత తీసుకున్నవన్నీ కూడా మనము సప్లిమెంట్ రూపంలో ఫర్ ది ఎలక్షన్ వస్తుంది. ఫారం 6లో తీసుకున్నారు కదా, 1,17,000 మనం వస్తే 1,18,000 దాకా. దీంట్లో 18-19 ప్లస్ అది కూడా మీకు ఇవ్వడం జరిగింది. గుడ్ దట్ యూ రైజ్ దిస్ పాయింట్. సో 18-19 ఓటర్స్కి స్పెషల్గా మనం స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేశాము. కాలేజెస్లో కానివ్వండి మనం అవగాహన కల్పించాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి. ద లాస్ట్ క్వాలిఫైయింగ్ డేట్ ఫర్ 2024 ఎలక్షన్ టు బి ఏ ఓటర్ ఈస్ 11/2024. సో జనవరి 1వ తారీఖున 2024 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా
2024 ఎలక్షన్లో ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని డ్రైవ్స్ పెట్టి స్పెషల్ డ్రైవ్స్ 36,837 36,837 మంది కొత్తగా 18-19 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి మనము వాళ్ళందరికీ కూడా ఎన్రోల్ చేయించి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఫాల్స్ ఇప్పటికి 4 FIRs ఫైల్ అయ్యాయి. రాప్తాడు 3 ఫైల్ అయినాయి, అనంతపూర్ అర్బన్ 1 ఫైల్ అయ్యింది, ఇంకొకటి రాప్తాడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, FIR వస్తుంది. ఇంకోటి కళ్యాణ్ దుర్గ్లో కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా FIR ఈరోజు రేపట్లో కట్టడం జరుగుతుంది. ఇంకా మన కాల్స్ వచ్చాయంటే వీ విల్ డెఫినెట్లీ ఫైల్. మనకి 71,000 మనం ఆల్రెడీ 32,000 మీకు ఇచ్చాను కదా ఫిగర్, 36,837 చేశాం. మోర్ దెన్ 50% వీ హ్యావ్ డన్. సో ఈ కంటిన్యూస్ అప్డేషన్లో కూడా డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. యాజ్ పర్ ద ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఇట్ ఈస్ 71,000. కమింగ్ టు ది అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్స్. సో అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రెస్ వాళ్ళు, నేను ఎప్పుడో ఫస్ట్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఎలక్టరల్ రోల్ ఫైనలైజేషన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే ఫిగర్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందని. సో అడ్వర్స్ ప్రెస్ నోట్స్ కూడా వస్తున్నాయి. సో ప్రతి ఒక్క అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్ సంబంధించి కూడా మేము వెంటనే దాన్ని కూడా చూసుకొని ఒకసారి ఫీల్డ్లో మళ్ళీ కూడా ఎంక్వైరీ చేసుకొని అవన్నిటికీ కూడా రిజాయిండర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో రిజాయిండర్స్ కూడా కొందరు వేస్తున్నారు. సో కొన్ని దగ్గరలో మేము ఇస్తున్న రిజాయిండర్స్ వేయటం లేదు. బట్ ఫర్ ఎవ్రీ అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్ వీఆర్ గివింగ్ ద ఎంక్వైరీ రిపోర్ట్ అండ్ ద రిజాయిండర్ ఏ కాపీ టు ది CEO ఆఫీస్ ఆల్సో. ప్రతి అడ్వర్స్ ఐటమ్ని కూడా మేము మళ్ళీ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ CEO ఆఫీస్కి పంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా వరకు నా దగ్గర అంటే మేజర్ తీసుకుంటున్నాను, మేజర్గా చూస్తే ఈ రోజు వరకు ఒక 25 అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్స్ మనకు వచ్చేది. సో స్టేట్ వైడ్ కానివ్వండి, జిల్లాలో ఉన్న ఎడిషన్స్కి సంబంధించి కానివ్వండి, దాదాపు మేజర్వి 25 అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్స్లో చూస్తే మెజారిటీ అసలు దాంట్లో ఒక్కటి కూడా వాస్తవంగా అయితే ఇక్కడ రిపోర్ట్ రాలేదు. సో దయచేసి మై ప్లీ టు ఆల్ ద ప్రెసెస్, వేసే ముందు ఒక్కసారి ERO కానివ్వండి, కన్సర్న్ AERO కానీ ఒక్కసారి సంప్రదించి దాంట్లో ఫ్యాక్ట్ వెళ్తుంది. అంటే నేను ఐఎమ్ నాట్ టోటలీ డినయింగ్ ఇట్. ఒకటి ఏం జరిగింది అంటే మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి మనకి ఫ్రీజ్ 15 days ముందే ఎలక్టరల్ రోల్ ఫ్రీజ్ అయిపోవడంతో సో మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి మనం మెజారిటీ ఆఫ్ ది యాక్షన్స్ తీసుకోలేకపోయాం. సో ఈ విషయం నేను ఆల్రెడీ CEO ఆఫీస్కి నేను ఇన్ రైటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ క్లెయిమ్స్ ఎక్కడైతే వచ్చాయో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు, నాట్ ఓన్లీ అవర్ డిస్ట్రిక్ట్, ఫ్యూ డిస్ట్రిక్ట్స్ విచ్ హ్యావ్ రిసీవ్డ్ మోర్ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్. సో అవి అంతా కూడా ఇప్పుడు 20,000 వచ్చిన వాళ్ళకి అదే టైం ఇచ్చారు, 1,00,000 వచ్చిన వాళ్ళకి అదే టైం ఇచ్చారు, అన్ని రోజులు టైం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎంటైర్ ప్రాసెస్లో మనకి కొంత ఫ్రీజింగ్ అయిపోయిన దానివల్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి 27/10 ఏదైతే మనం డ్రాఫ్ట్ వేసుకున్నామో ఆనాటికి చాలా వరకు కూడా మనము ఈ Form 7 డెడ్ కేసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం అప్డేట్ కాలేదు, ఈ రోజులో అప్డేట్ కాలేదు. సో కాబట్టి ఏమైందంటే అవన్నీ కూడా మళ్ళీ అన్ఫ్రీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి రోల్ బ్యాక్ అయ్యి వచ్చాయి, మళ్ళీ అన్నీ కూడా రోల్ బ్యాక్ అయ్యి వచ్చాయి. సో మళ్ళీ మనం దాన్ని ఫ్రెష్ క్లెయిమ్గా తీసుకొని చేయడం జరిగింది. సో కాబట్టి మీకు ఏమైపోయిందంటే అది లాంగ్ పీరియడ్ అయిపోయి ఎలక్టరల్ రోల్లో ఇంకా చనిపోయిన ఓటర్లు అలానే ఉన్నారు, ఇంకా ఎలక్టరల్ రోల్లో అప్డేట్ కాలేదు. అది మనం చూస్తే ఎలక్టరల్ రోల్లో కరెక్ట్, అది వాస్తవమే, ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది, ఈ రోల్ అప్డేషన్ కాలేదు. సో ఈ రోల్ అప్డేషన్ కానంత వరకు మీకు వాళ్ళు ఈ రోల్లో కనిపిస్తూనే ఉంటారు. సో దానివల్ల కొందరికి వాస్తవమే, రాసింది వాస్తవం, దానికి మేము ఏం రాసాము, ఆల్రెడీ మేము Form 7 తీసాము, దీని అన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసాము. ఈ రోల్ అప్డేషన్ కాని దానివల్ల అది పెండింగ్గా చూపిస్తుంది అనేది కూడా మనం రిజాయిండర్స్ ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి ఫైనల్ రోల్ పబ్లికేషన్లో ఇవన్నీ కూడా మనం తొలగించేసాం కాబట్టి ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడన్నా కూడా మీ దృష్టికి ఏదైనా వచ్చా కూడా దయచేసి మా నోటీస్ తీసుకొని రండి. కంటిన్యూస్ అప్డేషన్ కింద వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దోస్ such cases. So majority I think more than 99.9% we have cleared it. సో ఎక్కడ కూడా నాకు తెలిసి ఇంకా రావు కూడా, ఎందుకంటే అప్డేషన్ జరిగిపోయింది అన్ని దగ్గరలో. కేసు ఎక్కడన్నా 1 or 2 వచ్చినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. అండ్ డ్యూ ప్రొసీజర్ వీ విల్ డెఫినెట్లీ క్లియర్ ఇట్.
సో బై అండ్ లార్జ్ నౌ దట్ లాస్ట్ లెగ్ ఆఫ్ టైం మనమంతా కూడా ఎంటర్ అయిపోయాం కాబట్టి ఎలక్షన్స్కి. సో ఎవ్రీ వర్డ్ యూ రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అది కూడా చెప్తున్నాను, వాట్ ఎవర్ యూ రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ప్రెస్లో కానివ్వండి, సో సోషల్ మీడియాలో కానివ్వండి, పబ్లిక్ అది చదివే వాళ్ళకు కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. యు ఆర్ ద ఐస్ అండ్ మౌత్ ఫర్ అస్. మేము ఏదైనా పబ్లిక్కి చెప్పాలన్నా, పబ్లిక్కి తెలియపరచాలన్నా కూడా ఇట్ ఈస్ ద మీడియా దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మీడియం ఫర్ అస్. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, వాస్తవాలు రాయండి, రాసే ముందు మమ్మల్ని ఒక్కసారి అడగండి, అది కరెక్టా కాదా అనేది కూడా ఒక్కసారి సంప్రదిస్తే కొంచెం బాగుంటుంది అనేది మై రిక్వెస్ట్ టు ఆల్ ద ప్రెస్ పీపుల్ సిట్టింగ్. ఓకే, అట్లీస్ట్ రాష్ట్ర మేము ఇచ్చిన రిజైండర్ అన్న వేయండి, అది కూడా రాయట్లేదు. ఎక్కడన్నా చెప్పగలుగుతారా? ఓకే ఓకే, point taken. With the one more set of instructions to all the EROs and AEROs will be given from my side. ఇంకోటి మేడం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈవెన్ డిఆర్ మేడం కూడా నేను 2 సార్లు చేసి నాకు కూడా చేశారమ్మా 2-3. నేను కూడా రెస్పాండ్ కాలేకపోయాను, ఎక్కడ మీటింగ్లు ఉండి. సో దట్ డజంట్ మీన్ వి ఆర్ నాట్ రెస్పాండింగ్. ఓకే, ఎందుకంటే మీకు బిజీ టైం మాకు తెలుసు, మేడం బిజీ మాకు తెలుసు, ఒకసారి చేస్తాం మేడం. మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఐ నో ఎవ్రీ వన్ హియర్ సిట్టింగ్. దిస్ నాట్ ఒకడో ఇద్దరో తప్ప నాకు న్యూ ఫేసెస్ ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ నో ఇష్యూస్. సో సిన్స్ దట్ మీరు కొంత గ్యాప్ ఉందని రైజ్ చేశారు కాబట్టి ఎస్, దట్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్. ఒక పని చేస్తామమ్మా, ఫర్ ఆల్ పర్పసెస్ ఎలక్షన్ డ్యూటీ ఈజ్ దేర్. ఏదున్నా కూడా మీరు ఒకేసారి ఎలక్షన్ డ్యూటీతోనే అడగండి, ఇంతమందికి మీరు చేయకండి. సో భాస్కర్ ఈస్ హియర్ ఓన్లీ. భాస్కర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంటైర్ డేటా హీ హ్యాస్. ఆయన దగ్గర ఏదైనా లేకపోయినా కూడా హీ విల్ టాక్ టు ఈఆర్ఓ అండ్ దెన్ గెట్ ఇట్ డన్. ఓకే, సో మీకు కూడా అప్పుడు అంతమందితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నేను కూడా ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్ ఆల్సో. ప్లీజ్ మీరు ఉంటారు కాబట్టి హీ విల్ రెస్పాండ్ ఫర్ ఆల్ ద క్వైరీస్. అది మీరు ఇది అయిందంటే చెప్దామని. ఇంకా ఓకే, ఇన్ఫార్మల్గా మాట్లాడింది ఏదైనా ఉంటే కట్ చేసుకోండి సిన్సియర్గా. 23వ తారీఖున సో జిల్లాకి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి పర్యటన కూడా మనకి ఖరారు అయిపోయింది. 3 రోజులుగా ఏర్పాట్లన్నీ కూడా ఉరవకొండ కాన్స్టిట్యున్సీ, ఉరవకొండ టౌన్, ముఖ్యంగా కూడా ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబంధించిన కార్యక్రమం, ఈ స్టేట్ వైడ్ నిధులు ఏదైతే మనకి విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించిన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారి పర్యటన కూడా ఉంది కాబట్టి రేపే కాబట్టి అది కూడా. సో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి కావస్తున్నాయి. ముఖ్యంగా కూడా మెయిన్ వెన్యూకి సంబంధించి కానివ్వండి, హెలిప్యాడ్కి సంబంధించి ఉరవకొండ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపూర్ బళ్ళారికి సంబంధించి ఏదైతే హైవే ఉందో అక్కడ మనం మెయిన్ వెన్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలని మరి ప్రవేశపెట్టడం కానీ వీటిని టైం టు టైం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఉమెన్ బెనిఫిషరీస్ వాలంటరీగా కూడా తరలి వచ్చేదానికి అవకాశం ఉంది. సో హూ ఆర్ ఆల్ ద బెనిఫిషరీస్ నాట్ ఓన్లీ విత్ ఆసరా, సో చేయూతకు సంబంధించి కానివ్వండి, జగనన్న తోడుకు సంబంధించి కానివ్వండి, అమ్మఒడికి సంబంధించి కానివ్వండి, హౌసింగ్ కూడా ఇప్పుడు మనం ఉమెన్కే ఇస్తున్నాం కాబట్టి సో ఉమెన్ బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం ఏంటంటే, రేపు అంటే మీరు ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత ఆల్ బోత్ ప్రోగ్రామ్స్ ఐ హ్యాడ్ నో ఇష్యూస్. నార్పల కానివ్వండి, కళ్యాణ్ దుర్గం కానీ, కోఆర్డినేషన్ సంబంధించి కానీ యూఆర్ ఆల్ వెరీ కోఆపరేటివ్, నో ఇష్యూస్ అట్ ఆల్. సో అదేవిధంగా అదే కోఆర్డినేషన్తో రేపు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ దాన్ని ప్రాపర్ కవరేజ్ కూడా ఇవ్వాలని చెప్పని అందరినీ కూడా మీడియా మిత్రులను కోరుకోవడం జరుగుతుంది. అంగన్వాడీస్ ఈరోజు స్టేటస్ వన్ గుడ్ న్యూస్ ఈజ్ దట్ వాళ్ళందరూ కూడా విధుల్లోకి వస్తున్నామని ఉదయాన్నే, ముఖ్యంగా మన జిల్లాలో సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా విధుల్లోకి వచ్చి చేరుతున్నారు. సో నేను లేటెస్ట్ బై 11 o'clock తీసుకున్న రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఉండే
503 అంగన్వాడీస్కి గాను దాదాపు 1000 అంగన్వాడీస్కి అప్పటికే వచ్చేస్తున్నారు, విధుల్లోకి చేరడం జరిగింది. సో పీడీ గారు మధ్యాహ్నం 3 గంటలకంతా కూడా ప్రతి ఒక్కరు అంగన్వాడీస్ అందరూ కూడా వచ్చి చేరిపోతారు మేడం. రిపోర్ట్ కూడా ఈచ్ అంగన్వాడీ వైజ్ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి సో అట్లీస్ట్ గుడ్ న్యూస్. ఆనరబుల్ సీఎం గారి విజిట్కి ముందు వాళ్ళు కూడా మరి ఆ స్ట్రైక్ని అంతా కూడా విరమించుకొని వాళ్ళ విధుల్లోకి తిరిగి వచ్చి చేరడం అనేది ఒక మంచి సంకేతం. సో వాళ్ళకి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా చెప్తుండేది అదే. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్. సో ఎవరైతే విధుల్లోకి వస్తున్నారో వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా కూడా యథావిధిగా వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించేదానికి అవకాశం కల్పిస్తుంది. ఇంకా లేదమ్మా, అది నైట్ ఈవినింగ్కి స్టాటిస్టిక్స్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ చేరిపోయి తొలగించాల్సిన అవసరం కూడా ఏముంటుంది చెప్పండి. తొలగించేది ఏదైనా ఉంటే మీకు చెప్పే కదా తొలగిస్తాం. ఉండొచ్చు, కొందరు ఉండొచ్చు, కొందరు మొండిగా ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మరి నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత కూడా చేరుతున్న వాళ్ళని కూడా విధుల్లోకి చేరనివ్వకుండా ఏదన్నా కూడా అభ్యంతరాలు పెడుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో అలా 1 or 2 ఉంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.